రాము కపిలం చేరుకునేసరికి చీకటి పడుతుంది. చుట్టుపక్కల గమనిస్తాడు. బయట ఎవరు కనిపించరు. బాగా చీకటి పడింది. ఇక్కడ ఎవరూ లేనట్టున్నారు. ఇంకా కొంచెం దూరమే ఉంది కపిలం చేరుకోవడానికి. అలా తన ప్రయాణం సాగిస్తాడు. కపిలం చేరుకోవడానికి మధ్యలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశం దాటవలసి వస్తుంది. ఇంకా ఎంత దూరం నడవాలో ఏంటో. రవి, ఎక్కడున్నావ్రా బాబూ? దూరంగా ఒక భవనం ఉంది. ఈ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని తర్వాత రవిని వెతకడానికి వెళ్తాను. ఈ ద్వారం ఏంటి ఇంత పెద్దగా ఉంది? లోపల చాలా మంది ఉండే ఉంటారు. ఆ ద్వారం తననంతనే తానే తెరుచుకుంటుంది. మెల్లగా లోపలికి వెళ్తాడు. చుట్టుపక్కల ఎవరు కనిపించరు. మెల్లగా కొంచెం ముందుకు వెళ్తాడు. వెనక నుంచి ఎవరో ఒక ఆమె ఈ విధంగా పలుకుతుంది. రా, పైకి రా.